తన భర్తను ఎందుకు అరెస్టు చేశారో చెప్పడం లేదని వంశీ భార్య పంకజశ్రీ అన్నారు. పోలీసులు వివరాలు ఏమీ చెప్పడం లేదని, లోపల ఏం జరుగుతుందో తెలియడం లేదని అన్నారు. ఏ కేసులో అరెస్టు చేశారో చెప్పడం లేదని, ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వడం లేదని వంశీ భార్య ఆవేదన వ్యక్తం చేశారు. కాగా నందిగామ మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావుతో కలిసి వల్లభనేని వంశీ సతీమణి కృష్ణలంక పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఆమె పోలీస్ స్టేషన్ లోకి పోలీసులు అనుమతించకపోవడంతో వంశీ భార్య పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. మమ్మల్ని ఎందుకు అనుమతించడం లేదని పోలీసులను ప్రశ్నించారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళనగా ఉందన్నారు. పోలీస్ స్టేషన్ లోపలికి రానివ్వడం లేదని, తన భర్తను చూసేందుకు లోపలికి పంపాలని పంకజశ్రీ కోరారు. చివరికి వంశీ భార్యను మాత్రమే స్టేషన్ లోపలికి పోలీసులు పంపించారు. ఎఫ్ఐఆర్ సర్వ్ చేయలేదండి. మన లాయర్ చిరంజీవి గారు కూడా వచ్చారు, బట్ ఇంకా ఇవ్వలేదంటే మనకి ఎందుకు అరెస్ట్ చేశారనే గ్రౌండ్ రీజన్స్ వి డోంట్ నో ఎట్. అదే ఇంతవరకు మీకు మార్నింగ్ ఒక నోటీస్ ఇచ్చారు కదా మేడం, notice only sections mentioned, not the grounds of arrest and what cause he was arrested అవన్నీ ఏం లేవు. ఇప్పుడు అడిగాం కదా, అడిగితే వాళ్ళు ఇంకా ఇవ్వలేదు. అన్ని ఒకటేసారి ఇస్తాము రిమాండ్ కి తీసుకెళ్ళినప్పుడు అని దే ఆర్ టెల్లింగ్. ఇవ్వాలి కదా, అదే ఇవ్వలేదు. అందుకే కదా మేము అడిగాము, కానీ ఇవ్వలేదు. అందుకే లాయర్ని కూడా పంపించమంటే ఆయన కూడా అదే అడిగారు. ఇంతసేపు దానికోసమే కూర్చున్నాం. ఆఫీసులో గొడవ చేయించారు, చేసిన తర్వాత సీని కూడా కొట్టారు. తర్వాత ఎవరిని అడిగినా చెప్తారు వంశీ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి టార్గెట్ అనేది ఈ స్టేట్లో ఉన్న ఏ వ్యక్తిని అడిగినా చెప్తారు. దీనికి ఆయన ఎలా పోరాటం చేస్తున్నాడో కూడా తెలుసు. వాళ్ళని మళ్ళీ ఇంకో రంగా కుక్ చేస్తున్నారు, ఇది అందరికీ తెలిసిందే కదా. లేకపోతే 44 మంది మీద పెట్టింది 91 మందికి ఎట్లా చేరుతుంది అంటే అక్కడ ఎవరు వైసీపీ వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కుక్ చేయడం, అంతే కదా. ఏపీలో కూటమి సర్కారు